ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ప్రభునందు దేవుని స్నేహితులారా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనములు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన నా యొక్క అంశము గాడ్స్ విల్ ఫర్ అస్, అంటే మన విషయంలో లేక మన ఎడల దేవుని యొక్క చిత్తము. చూడండి, సాధారణంగా ఈ లోకమందు దేవుని విశ్వాసులమైనటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనమందరమును కూడా ఏమి ఆలోచిస్తూ ఉంటామనంటే, మన ఎడల దేవుని యొక్క చిత్తం ఏంటి, అసలు దేవుడు మన ఎడల ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉంటూ ఉన్నాడు, మన విషయంలో ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడు, ఏం కోరుతూ ఉన్నాడు అని కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచన చేయండి, వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అస్ అంటే మన విషయంలో ఆయన యొక్క చిత్తం ఏంటి, మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్నేహితులారా, అసలు మానవులు దేవుణ్ణి ఏం అడుగుతూ ఉన్నారు అని అంటే బహుశా దానికి అంత సులువుగా సమాధానం చెప్పలేకపోవచ్చు. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారు దేవుణ్ణి. నేను ఒక విషయాన్ని అడుగుతాను, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఒక అంశాన్ని ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటారు, దేవా నాకు ఇది దయచేయి, నాకు అది దయచేయి, నాకు ఇది కావాలి లేక నాకు అది కావాలి అని. కానీ దేవుడు అందరినీ ఒకటే కోరిక కోరుతున్నాడు. అదే దైవజనుడు భక్తుడైనటువంటి పౌలు ఈ దినాన్ని చదవబడిన లేఖన భాగం ముందు తెలియజేస్తూ అంటాడు, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఇదే దేవుని చిత్తము. నిజమే, మానవులమైనటువంటి మన మంత్రమును కూడా సంతోషించాలి, ఆనందముగా జీవించాలి అనేది దేవుడు మానవులైన వారి పట్ల ఆ చిత్తాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని స్నేహితులారా, ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలను కూడా దేవుడు నిర్మించినటువంటి దినాన్న దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు చక్కగా ఫలించండి, ఈ వనంలో ఉన్నటువంటి తోట వృక్షములన్నింటినీ వాటి యొక్క ఫలములన్నింటినీ మీరు చక్కగా భుజించండి, ఆస్వాదించండి, మీరు ఎంజాయ్ చేయండి, చక్కగా వర్ధిల్లండి అని దేవుడు వారిని ఆశీర్వదించి ఆ యొక్క స్థితిలో, మహిమ స్థితిలో దేవుడు వారిని ఉంచగా మానవుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆనందాన్ని కోల్పోయాడు. మానవుడు దేవుడు అనుగ్రహించినటువంటి సంతోషాన్ని పోగొట్టుకున్నాడు పాపములో పడిపోవటం వలన. అప్పటి నుండి మనిషి సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. అంటే దినాన్ని మీరు అడగొచ్చు, ఈ భూమి మీద ఏ మనిషి సంతోషంగా లేడా అని అంటే ఉంటూ ఉన్నారు సందర్భాలలో. ఉదాహరణకు ఏదైనా ఒక ఫెస్టివల్, ఒక పండుగ వచ్చిందనుకోండి, పండగ కాబట్టి అందరితో కలిసి సంతోషిస్తాం. లేక ఏదైనా ఒక ఈవెంట్ వస్తే ఆ కార్యక్రమం ఉంది కాబట్టి 10 మందితో చేరి మనం సంతోషంగా ఉంటూ ఉంటాం. లేక ఏదైనా ఒక సంతోషకరమైనటువంటి వార్త విన్నప్పుడు, మన కుటుంబాల్లో ఏదైనా ఒక మేలు జరిగినప్పుడు, ఇలాంటి సందర్భాలను బట్టి మనము సంతోషపడుతూ ఉంటాం. సంతోషం కూడా కొన్ని సందర్భాలకి పరిమితం అయిపోతుంది దినాన మానవుని యొక్క జీవితంలో. ప్రతి దినము అంటే సంవత్సరానికి ఉండే 365 రోజులు 24 గంటల్లో కూడా సంతోషంగా ఉన్నాడా ఏ మానవుడైనా అంటే నా మట్టుకు నేను ఆలోచించి లేడు అని చెప్పగలను ధైర్యంగా. నిజమే, ఈ భూమి మీద ఈ మానవుడు 365 రోజులు 24 గంటలు ప్రతిదినము సంతోషంగా లేరు ఎవరో కూడా. అయితే ప్రభువునందు దేవుని స్నేహితులారా, భక్తుడైనటువంటి పౌలు అంటాడు, కానీ మీరు సంతోషంగా ఉండాలి, అదే దేవుని చిత్తము అని. నిజమే, ఎందు నిమిత్తము ఇది దేవుని చిత్తము అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్నేహితులారా, అసలు మనం సంతోషించడానికి దేవుడు మనకు ఎన్ని కారణాలు ఇచ్చాడు అనే దాన్ని దినాన్న వాక్య గ్రంథంలోనే మనం చూద్దాం కొద్దిగా. మొదటిగా భక్తుడు దైవజనుడైనటువంటి సొలొమోను రచించిన ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ప్రభునందు దేవుని స్నేహితులారా, నిజమే, ఈ మానవుడికి భూమి మీద అన్నపానములు పుచ్చుకొని తన యొక్క కష్టార్జితము చేత సంతోషముగా ఉండడము అనేది దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యము. దీన్ని బట్టి సంతోషించండి. దేవుడి దినాన్న నీకు తినడానికి ఆహారం ఇస్తూ ఉన్నాడు, నీ దప్పిక తీర్చుకొని త్రాగడానికి నీకు పానీయాలను ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీ కష్టార్జితమును నువ్వు కష్టపడి ప్రయాసపడుతూ ఉండగా ప్రయాసకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి సంతోషించు. కానీ దినాన్న మానవుడికి తిని త్రాగి తాను కష్టపడి సంపాదించిన దాన్ని బట్టి తృప్తి ఉండడం లేదు. సో సంతోషించట్లేదు మనిషి. ఇంకా ఏదో పొందుకోవాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన. అంటే గొప్పవాటి కొరకు మనము ఎదగాలి అని ఆశపడకూడదనంటే ఆశ ఉండొచ్చు, కానీ దురాశ ఎక్కువైపోతుంది మానవుల దినాన్న. ఆ దురాశ వలన మానవునికి మిగిలేది ఏంటి అంటే దుఃఖం మాత్రమే.
దురాశ ఎప్పుడూ కూడా మానవుని సంతోషింపనివ్వదు. నిజమే దేవుని స్నేహితులారా, భక్తుడు దైవజనుడైనటువంటి పేతురు రాస్తూ అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ముందు, లోకమందున్నటువంటి దురాశను అనుసరించడం వలన భ్రష్టత్వము సంభవించును అని. నిజమే దేవుని స్నేహితులారా, దురాశ ఎప్పుడూ కూడా మానవునికి దుఃఖాన్ని మిగులుస్తుంది తప్ప సంతోషాన్ని ఇవ్వనే ఇవ్వదు. సో మానవుడు తాను తినేటువంటి తిండిని బట్టి, అలాగనే తన కష్టాన్ని బట్టి పొందుకునేటువంటి ఫలితాన్ని బట్టి కూడా సంతోషించాలి. ఇది కూడా దేవుని వలన నీకు కలిగినటువంటి ఆశీర్వాదమే. దేవుని స్నేహితులారా, ఇంకా వాక్యంలో ముందుకు వెళ్ళి మరికొన్ని అంశాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఇవే విషయాలను భక్తుడైనటువంటి సొలొమోను తన యొక్క రాతల్లో పలు సందర్భాలలో ఆయన వివరించిన వాడే ఇంటూ ఉన్నాడు. వాక్యమందు మనము చూసిన వారమైతే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూస్తున్నప్పుడు భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ అంటాడు కదా, కావున సంతోషముగా ఉండట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చట కంటెను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. నిజమే దేవుని స్నేహితులారా, సంతోషించడము అనేది కూడా దేవుడిచ్చినటువంటి ఒక గిఫ్ట్ అండి. ఈ భూమి మీద అందరూ సంతోషించలేరు. చాలామంది వారి జీవితాల్లో మేలు జరుగుతూ ఉన్నా కూడా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఏదో కారణం చేత. ఎప్పుడు కూడా నీరసించిన వారిగా లేక ఏదో కోల్పోయిన వారిగా ఉంటూ ఉంటారు. అందుకే చూడండి, పెద్దలు చిన్నపిల్లలు ఎప్పుడైనా కూడా ఏదైనా కొంచెం విసుగుగా కనిపిస్తూ ఉంటే వారిని అంటారు, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు మొహం అలా పెట్టుకున్నావేంటి అని. నిజమే దేవుని స్నేహితులారా, మనిషి ఇప్పుడు సంతోషంగా ఉండాలి. అది దేవుడు మన యొద్ద నుండి కోరుతున్నాడు. అది దేవుని చిత్తం. మనం సంతోషించాలి. సంతోషించడానికి దేవుడు ఎన్ని కారణాలు ఇస్తూ ఉన్నాడు మనకు. ఇంకా లోతుగా వెళ్ళి ఆలోచన చేసిన వారమైతే ఇదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనములో భక్తుడైనటువంటి సొలొమోను ఇంకొక ఆత్మీయ మర్మాన్ని చెప్తూ ఉన్నాడు. అదేమనగా, కాగా తమకు తరువాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పోవువాడు ఎవ్వడనూ లేకపోవట నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలునూ లేదను సంగతి నేను తెలుసుకుంటుని, ఇదే వారి భాగము. ఇది చాలా ఆత్మీయతతో కూడినటువంటి ఒక మర్మం. ఏంటి అంటే, అసలు మానవులైన వారు చనిపోయిన తర్వాత నరుని యొక్క ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల యొక్క ప్రాణము పరమునకు ఎక్కిపోవునో లేదో ఎవరికి తెలియను అని భక్తుడైనటువంటి ఎంత మహాజ్ఞాని, ఇన్ని విషయాల గురించినటువంటి అవగాహన ఉన్నటువంటి దైవజనుడు అయినటువంటి భక్తుడు సొలొమోను తెలియజేసి ఆయన అంటాడు, ఇన్ని తెలిసి నాకు అసలు నరుని యొక్క ఆత్మ పరమునకు ఎక్కిపోనో లేదో ఎవరికి తెలుస్తుంది. సో మనం చనిపోయిన తర్వాత తిరిగి వెళ్ళి మనం చూడడానికి ఇలాంటి అవకాశాలను కల్పించేటువంటి వాడు ఎవ్వడునూ లేడు. కాబట్టి బ్రతికి ఉండగానే మనం సంతోషించాలి. దేవుడు ఇది ఒక గొప్ప వరంగా మనకి ఇస్తూ ఉన్నాడు. కానీ మానవుడు సంతోషించలేకపోతూ ఉన్నాడు అనేటువంటి ఒక విచారణను కూడా ఈ లేఖన భాగం ముందు భక్తుడైనటువంటి సొలొమోను తెలియజేస్తున్నాడు. ఇంకా లోతుగా వెళ్ళి కొన్ని అంశాలను కానీ మనం పరిశీలన చేసిన వారమైతే ఇదే దైవజనుడైనటువంటి సొలొమోను మరొక చోట ఈ రీతిగా తెలియజేస్తూ అంటాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7 నుండి 9 వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, రిజాయిస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వైఫ్ అంటే, నీవు అనుభవించుతున్నటువంటి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ జీవితాన్ని బట్టి నువ్వు సంతోషించు. అలాగే దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ భార్యను బట్టి, ఆమెను ప్రేమించుకోవడం నువ్వు సంతోషించు. నీ కుటుంబాన్ని బట్టి నువ్వు సంతోషించు. అనేకులైన వారికి భూమి మీద కుటుంబ వ్యవస్థ అనేది ఉండడం లేదు, విచారకరం. కోరుకుంటూ ఉన్నా కూడా వారికి కలగడం లేదు. కానీ దేవుడి దినాన్న సంతోషించడానికి, నీ యొక్క అవసరాలు నీకు తోడుగా ఉండడానికి ఒక కుటుంబాన్ని నీకు ఇచ్చాడు. సో దాన్ని బట్టి నీవు సంతోషించు. అది కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ఆశీర్వాదమే. దేవుడు కుటుంబములను ఆశీర్వదించి దేవుడు అంటూ ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రిలేషన్షిప్స్. దేవుడు సహవాసములను ఏర్పాటు చేసేటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. సో అలాంటి ఒక సహవాసాన్ని నువ్వు పొందుకున్నప్పుడు దాన్ని బట్టి కూడా, దేవా నన్ను ఎంతగా ఆశీర్వదించావా, నన్ను ఎంత జ్ఞాపకం ఉంచుకొని నన్ను ఎంత బ్లెస్ చేసావా అని కూడా నీవు సంతోషించు. దేవునికి ఇచ్చినటువంటి లైఫ్ని బట్టి, దేవునికి ఇచ్చినటువంటి వైఫ్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండు. రిజాయిస్ అని భక్తుడైనటువంటి సొలొమోను తెలియజేస్తున్నాడు. దేవుని స్నేహితులారా, మరి ఈ దినాన్న దేవునికి ఇచ్చినటువంటి భాగ్యాలను బట్టి నీవు సంతోషంగా ఉంటూ ఉన్నావు. ఇంత మాత్రమే కాదు, కానీ ఇంకా లోతుగా వెళ్ళి మనము ఆలోచన చేసిన వారమైతే వాక్య గ్రంథమందు దేవుడు అనేక మార్లు తెలియజేస్తూ అంటాడు, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. సో వీఆర్ సేవ్డ్. దేవుడు మనల్ని రక్షించేటువంటి దేవుడే ఇంటూ ఉన్నాడు. మనము ఆయన రక్తము చేత కడగబడి, ఆయన రక్తము చేత కొనబడి సంపాదించబడినటువంటి వారము. సో మనము ఆయన యొక్క ఎన్నికలో, ఆయన యొక్క ఏర్పాటులో ఉన్నవారము. రక్షణ అనేటువంటి ఒక బహుమానాన్ని మనం పొందుకున్నాం. సో వీ షుడ్ రిజాయిస్ ఆల్వేస్
దట్ వీఆర్ సేవ్డ్, మనం రక్షింపబడ్డవారము అనేటువంటి ఒక సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఇంకా అనేకులైన వారు రక్షణకర్తను గురించినటువంటి విషయాలను తెలుసుకొనక దేవుడు అనుగ్రహించేటువంటి ఈ రక్షణను తోసిపుచ్చి ఇంకా అనేకులైన వారు నాశనాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. బట్ స్టిల్ నీవు దేవుని చేత రక్షింపబడ్డావు. రక్షణను దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. ఒకవేళ నీవు ఇంకనూ రక్షింపబడకపోతే ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. సో దాన్ని బట్టి నువ్వు సంతోషించు. నన్ను ప్రేమించే ఇంత గొప్ప దేవుడు నాకు తోడుగా ఉంటూ ఉన్నాడు. నన్ను రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, నా కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఎంత ప్రేమించే దేవుడు నాకు ఉన్నాడు అని సంతోషించాలి మానవుడి దినాన్న. దేవుని స్నేహితులారా, వీ షుడ్ రిజాయిస్ దట్ వీఆర్ సేవ్. చూడండి, వాక్య గ్రంథం మనం చూస్తూ ఉన్నప్పుడు భక్తుడు దైవజనుడైనటువంటి దావీదు అంటాడు, కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనమందు, అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. భక్తుడు అంటాడు, ఆయన రక్షణ బట్టి నేను సంతోషిస్తాను. నిజమే, పూర్వకాలం ముందు ఉన్నటువంటి ప్రవక్తలైన వారు దేవుని యొక్క రక్షణ కొరకు మొరపెడుతూ ఉండేవారు, ప్రాకులాడుతూ ఉండేవారు. కారణం ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర కాలం, కృపాకాలం కాదు. సో వారికి రక్షణ కావాలి. ఏదైనా ఒక పాపం చేశారంటే కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి ఒక శిక్ష విధింపబడినటువంటి ఒక అతి భయంకరమైనటువంటి కాలం అది. అంత భయంకరమైనటువంటి కాలంలో దేవా, ఇదిగో మేము చేసినటువంటి పాపాలను బట్టి మమ్మల్ని క్షమించు అని పశ్చాత్తాపం పొంది ప్రాయశ్చిత్తాన్ని పొంది వారే రక్షణ పొందడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉండేవారు. కానీ ఈ దినాన్న దేవుడు ఆ రక్షణను నీకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ఎంత భాగ్యవంతులం మనం! దాన్ని బట్టి మనం ఎంత ఆనందించాలి, ఎంత సంతోషించాలి. ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలన చేస్తే భక్తుడైనటువంటి దావీదు మరొక చోట మాట్లాడుతూ అంటాడు, ఇదే కీర్తనల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనమందు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచు ఉన్నది. నీ రక్షణ విషయమై నా హృదయము ఎంతో హర్షించుచు ఉన్నది, అంటే ఆనందంతో గంతులు వేస్తోంది. ఎందుకో తెలుసా? నేను పాత నిబంధన కాలపు భక్తుడినై ఉన్నప్పటికీ, ఇది ధర్మశాస్త్ర కాలం అయినప్పటికీ కూడా నువ్వు నా పాపాలను క్షమించి నన్ను రక్షించావు. అనేక శ్రమలలో నుండి, నా చుట్టూ ఉండేటువంటి శత్రు భయముల నుండి నీవు నన్ను రక్షించావు. నేను నాశనం అయిపోకుండా, నేను చేసినటువంటి పొరపాట్లను బట్టి, తప్పిదాలను బట్టి నేను నాశనం అయిపోకుండా నీ సన్నిధికి వచ్చి నేను మొర్రపెట్టినప్పుడు నువ్వు నన్ను రక్షించావు. కాబట్టి దేవా, ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు నేను నా హృదయము సంతోషించచ్చు ఉన్నది, నేను హర్షించచ్చు ఉన్నాను. హర్షము అనేది సంతోషానికంటే కూడా మించింది అనమాట. ది ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. అంత ఎక్కువగా భక్తుడైనటువంటి దావీదు సంతోషిస్తున్నాడు. మరి అంత మొర్ర పెడితే పొందినటువంటి రక్షణను దేవుడి దినాన్న నీకు నాకు ఉచితముగా ఇస్తూ అన్నాడంటే మనం ఇంకెంత ఆనందించాలి. నిజమే దేవుని స్నేహితులారా, వీ షుడ్ రిజాయిస్ దట్ వీఆర్ సేవ్డ్. మనం రక్షింపబడ్డాము అనేటువంటి విషయాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. ఎంత మాత్రమేనా, రక్షింపబడుట ద్వారా మనం పరలోక వాస్తవ్యమయ్యాం. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. సో దాన్ని బట్టి కూడా మనం ఎంతగానో సంతోషించాలి. వీ షుడ్ రిజాయిస్ దట్ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అండ్ వీఆర్ కింగ్డమ్ క్వాలిటీ. చూడండి, ఏదైనా ఒక వస్తువు మనం కొంటూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఏం చెక్ చేస్తుంటారు చాలామంది అంటే క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటారు. ఒక వస్త్రాన్ని కొంటూ ఉన్నావు, ఇది ఫైన్ క్వాలిటీ అయినా కాదా? ఏదైనా ఒక ఐటమ్, ఒక వస్తువు నువ్వు కొంటూ ఉన్నావు, ఇది ఫైనెస్ట్ క్వాలిటీ అయినా కాదా? చెక్ చేస్తూ ఉంటాం. సో క్వాలిటీని బట్టి దాని యొక్క రేట్ ఆధారపడి ఉంటుంది. ఎంఆర్పి అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి, దాని యొక్క క్వాలిటీకి ఎలా మనము ఎంత బ్యాలెన్స్ చేయొచ్చు అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. సో దేవుని స్నేహితులారా, రక్షణ పొందిన వారికి కూడా ఒక క్వాలిటీ ఉందండి. ఏంటి ఆ క్వాలిటీ? వీఆర్ కింగ్డమ్ స్టఫ్ అన్నమాట. మనము దేవుని యొక్క రాజ్య సంబంధులము. అందుకే భక్తుడైనటువంటి పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని. నిజమే దేవుని స్నేహితులారా, వీఆర్ కింగ్డమ్ క్వాలిటీ. దేవుని రాజ్య వారసులము అనేటువంటి ఒక బ్రాండ్ ఉంది మన మీద, ఒక ముద్ర ఉంది మన మీద. వీఆర్ కింగ్డమ్ క్వాలిటీ. చూడండి, వాక్య గ్రంథం మనం చూస్తూ ఉన్నప్పుడు భక్తుడు దైవజనుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనమందు భక్తుడు అంటాడు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పను. ఒక దినాన్న యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులైన వారిని పిలిచి, మీరు నా నామందు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, ఎన్నో అద్భుతాలను చేస్తున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నారు, అన్నీ బాగున్నాయి, చాలా మంచిది, ఒక మంచి పరిచర్య మీ ద్వారా జరుగుతుంది, సంతోషమే. అయితే దేవుడు మాకింత శక్తి ఇచ్చాడు కదా, ఇన్ని శక్తులతో మేము ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతూ ఉన్నాం కదా. సో మేము ఎంత గొప్ప ధన్యులము, ఎంత భాగ్యవంతులమని దీంతోనే తృప్తి పడిపోకండి, దీంతోనే మీరు సంతోషపడిపోకండి. దీనికంటే కూడా ఇంకా గొప్ప ఫలాలు నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఏంటవి? మీరు పరలోక వాస్తవ్యులు,
సో అది నిజముగా మీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశము. దాన్ని బట్టి మీరు గొప్పగా సంతోషించండి. నిజమే దేవుని స్నేహితులారా. చూడండి, మానవులమైనటువంటి మనము సాధారణంగా ఈ లోకమందు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు మన పనికి తగినటువంటి జీతాన్ని మనం పొందుకుంటాం. 30 దినాలు మనిషి ప్రయాసపడతాడు, కష్టపడతాడు, జీతాన్ని పొందుకుంటాడు. ఆ పొందుకొని సంపాదించినటువంటి జీతాన్ని బట్టి అతడు సంతోషపడి తృప్తి పడుతూ ఉంటాడు. అయితే దేవుని స్నేహితులారా, కొన్ని సందర్భాల్లో ఫెస్టివల్ బోనస్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే మనము ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ సమయంలో మన పనిని, మన ప్రయాసను గుర్తించి పండగ సందర్భాల్లో ఇంకా అదనపు సహాయము లేక అదనపు సొమ్ము ఇస్తూ ఉంటారనమాట. గిఫ్ట్ అనుకోవచ్చు. దాన్ని బట్టి ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైన వారిని పిలిచి అంటారు, నేను ఇచ్చినటువంటి ఈ శక్తులు ఏమున్నాయి, ఇవి లోక సంబంధమైనవి, కానీ మీరు పరలోక వాస్తవ్యాన్ని సంపాదించుకున్నారు, పరలోక పౌరస్థితిని సంపాదించుకున్నారు. అది చాలా గ్రేట్. దాన్ని బట్టి ఇంకా ఎక్కువ సంతోషించండి. నిజమే, వీఆర్ కింగ్డమ్ క్వాలిటీ, వీ షుడ్ రిజాయిస్ బై దట్. మనము దేవుని రాజ్య వారసులము. ఆ క్వాలిటీ, ఆ స్టాండర్డ్ కలిగిన వారు. దాన్ని బట్టి ఇంకా ఎక్కువ ఆనందించండి. దేవుని స్నేహితులారా, నిజమే, మనము దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యాలను బట్టి అత్యధికముగా ఆనందించవలసిన వారము, సంతోషించవలసిన వారమే ఉంటూ ఉన్నాము. అలాగని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడము మన ఎడల దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. బట్ అన్ఫార్చునేట్లీ మానవులు దినాన్న సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నారు. వివిధ రకములైనటువంటి ఆలోచనలతోనూ వివిధ రకములైనటువంటి పనులను కల్పించుకొని ఎన్నో అంశాల చేత మానవుడు ఈ దినాన్న నిత్య సంతోషాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాడు. అసలు మానవుడు ఎందుకని సంతోషంగా ఉండాలి? లోతుగా వాక్యం అందు కొన్ని సంగతులు మనం చూస్తూ ఉన్నప్పుడు వీ షుడ్ రిజాయిస్ ఫర్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. అంటే మనము శరీర మరియు మానసిక బలమును పొందడానికి మనము సంతోషంగా ఉండాలి. అందుకే లోకంలో సామెత ఉంటూ ఉంటుంది, ఏంటి, సంతోషమే సగం బలం అంటారు. చూడండి, దైవజనుడు భక్తుడైనటువంటి నెహెమ్యా రాసిన గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు భక్తుడు దైవజనుడు అయినటువంటి నెహెమ్యా ఎన్నిక జనులైనటువంటి ఇశ్రాయేలీలైన వారితో ఒక ప్రకటన చేస్తూ అంటాడు, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు. నిజమే, దేవుని యందు సంతోషించేవానికి దేవుడు ఏమనుగ్రహిస్తాడు? బలం ఇస్తాడు. శరీర బలాన్ని నువ్వు పొందుకుంటావు, ఆత్మీయ బలాన్ని పొందుకుంటావు, మానసిక బలాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం నుండి కొన్ని అంశాలను మనము లోతుగా పరిశీలన చేసిన వారమైతే ఈ సందర్భముగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం ముందు భక్తుడు దైవజనుడైనటువంటి మహాజ్ఞాని సొలొమోను కొన్ని అంశాలను తెలియజేస్తూ అంటాడు కదా, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. దేవుని స్నేహితులారా, ఏ గ్లాడ్ హార్ట్ రైజెస్ ద స్పిరిట్. అంటే సంతోషము కలిగినటువంటి హృదయము ముఖానికి ఏమిస్తుందంట? తేటనిస్తుంది. నిజమే దేవుని స్నేహితులారా, మనము హృదయం ముందు సంతోషంగా కానీ ఉంటే మన ముఖము కళగా వెలుగుగా ఉంటుంది. కొన్ని ముఖాలు మనం చూస్తున్నప్పుడు చాలా వెలుగుగా కనిపిస్తూ ఉంటాయి. మీది చాలా ఫోటోజెనిక్ ఫేస్ అండి అని అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. నిజమే దేవుని స్నేహితులారా, వారి యొక్క హృదయము సంతోషంగా ఉన్నప్పుడు వారి యొక్క ముఖము తేటతనాన్ని కలిగి ఉంటుంది, వెలుగుగా ఉంటుంది, చక్కని కళను సంపాదించుకుంటూ ఉంటుంది. ఇంకా లోతుగా వెళ్ళి కొన్ని అంశాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదే దైవజనుడైనటువంటి జ్ఞాని సొలొమోను మరొక చోట తెలియజేస్తూ అంటాడు, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనమునందు, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. ఏ జాయ్ఫుల్ హార్ట్ ఈజ్ గుడ్ మెడిసిన్. ఏ జాయ్ఫుల్ హార్ట్ ఈజ్ లైక్ గుడ్ మెడిసిన్. నిజమే దేవుని స్నేహితులారా, సంతోషం కలిగినటువంటి మనసు ఆరోగ్య కారణము. హృదయం కానీ సంతోషంగా ఉంటే అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ ఫిజికల్ హెల్త్ ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. నిజమే, దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యాలను బట్టి, దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి మేలును బట్టి, దేవుడు మనల్ని ఆశీర్వదించుతున్నటువంటి విధానాన్ని బట్టి ఎప్పుడైతే నీవు హృదయం ముందు సంతోషిస్తూ ఉంటావో, నిత్యము స్తుతి చేసేటువంటి హృదయాన్ని కలిగి జీవిస్తూ ఉంటావో, అది నీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే నీవు హృదయం ముందు ఎప్పుడు టెన్షన్స్ తోటి, ఎన్నో రకములైనటువంటి ఆలోచనలతోటి నింపేసుకుంటే అది నీ ఎముకలను కుళ్ళిపోజేస్తుంది. ఇది వాక్యం ముందు దైవజనుడు మహాజ్ఞానవంతుడైనటువంటి సొలొమోను చెప్తున్నటువంటి సత్యం. ఎవరో ఒక అనామకుడు చెప్తున్నటువంటి విషయం కాదు. దేవుడు దర్శనం ముందు కనిపించి నీకు ఏ వరం కావాలన్నప్పుడు జ్ఞానాన్ని కోరుకున్నాడు దైవజనుడైనటువంటి సొలొమోను. ఆయన కంటే జ్ఞానవంతుడు ఎవరున్నారు? అంతటి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను భక్తుడు చెప్తూ ఉన్నాడంటే ఇది ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ అనమాట. ఆయన అంటాడు, సంతోష హృదయము ఆరోగ్య కారణము. ఏ జాయ్ఫుల్ హార్ట్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్, ఇట్స్ గుడ్ మెడిసిన్. నిజమే దేవుని స్నేహితులారా, చాలామంది తమకుండేటువంటి శరీర బలహీనతలను బట్టి వాస్తవానికి మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు, మెడిసిన్ మీద ఆధారపడుతూ ఉంటారు. నేను మెడిసిన్ విమర్శించడం లేదు, కానీ నువ్వు హృదయం ముందు సంతోషంగా ఉంటే అదే నీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే గొప్ప మెడిసిన్ అండి ఈ లోకంలో.
ఇంకా లోతుగా వెళ్ళి కొన్ని అంశాలను కానీ మనం నెమరు వేసుకుని ఆలోచన చేసిన వారమైతే శరీర బలాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. సంతోషం వలన ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ వరాలను కూడా నువ్వు పొందుకుంటావు. నిజమే. గలతీ పత్రిక 5:22 ముందు భక్తుడు దైవజనైనటువంటి పౌలు తెలియజేస్తూ అంటాడు, ఆత్మ ఫలములు ఏవనగా. ఆ ఆత్మ ఫలముల్లో సంతోషం కూడా ఒక ఫలమే. సో సంతోషించడం అనేది ఆత్మనికి ఇచ్చేటువంటి భాగ్యం. పరిశుద్ధాత్మ ఫలముల్లో అదొక గొప్ప ఫలము. కాబట్టి దేవుని స్నేహితులారా, మానవుడు సంతోషించాలి అనేది దేవుని యొక్క చిత్తం. మరి దినాన్ని నీవు సంతోషంగా ఉంటూ ఉన్నావా? దేవుని జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, దేవుని యొద్ద నువ్వు పొందుకున్నటువంటి మేలును బట్టి, దేవుడిని ఆశీర్వదించుతున్నటువంటి విధానాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉంటూ ఉన్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఇంకా లోతుగా వెళ్ళి అంశాలను కానీ మనం నెమరు వేసుకొని ధ్యానించిన వారమైతే రోమీలకు రాయబడినటువంటి పత్రిక 15వ ముందు ఇదే దైవజనుడు భక్తుడైనటువంటి పౌలు ఇంకొక విషయాన్ని తెలియజేస్తూ అంటాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. దేవుని స్నేహితులారా, అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీకేం కలుగుతుంది? నిరీక్షణ కలుగుతుంది. అంటే ఏదైనా ఒక శ్రమ వాటిల్లింది, ఏదైనా ఒక ఇబ్బందిలో నీవు ఉన్నావు, నీ చుట్టూ ఏదైనా ఒక శోధన ఉంది. అలాంటి సమయంలో పరిశుద్ధాత్ముడు నీకు నిరీక్షణను కలుగజేస్తాడు. ఏంటి ఆ నిరీక్షణ? ఎటువంటి శ్రమ నీ చుట్టూ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా కూడా ధైర్యముగా ఉండు ఓ విశ్వాసి. ఎందుకు? దేవుడు నీకు తోడై ఉన్నాడు, నేను నీతో ఉన్నాను అనేటువంటి ఒక ఆదరణ నువ్వు పొందుకుంటావు. ఆ ఆదరణ నువ్వు కలిగి ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటావు. చుట్టూ ఉండేటువంటి శ్రమలను బట్టి కానీ, చుట్టూ ఉండేటువంటి శోధనలను బట్టి కానీ, నీ చుట్టూ ఉండేటువంటి ఇబ్బందులను బట్టి కానీ నీవు ఇబ్బంది పడవు, నీవు ఏడవు, లేక నీవు ధైర్యాన్ని కోల్పోవు, ధైర్యంగా ఉంటావు. సో అలాంటప్పుడు నువ్వు సంతోషంగానే ఉంటావు. ఉదాహరణకు చూడండి, ఏదైనా ఒక శరీర బలహీనత కలిగింది. ఉదాహరణకు జ్వరమే వచ్చిందని అనుకుందాం. ఆ జ్వరం వచ్చినప్పుడు ఒక పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేటువంటి విషయం నీకు తెలిసినప్పుడు మేబీ నువ్వు కొంచెం సఫర్ అవ్వచ్చు. బట్ స్టిల్ నువ్వేమి కన్నీరు కార్చేసి ఎక్కి దుఃఖపడిపోయి ఏడ్చేయవు. ఎందుకనంటే పారాసెటమాల్ వేస్తే తగ్గిపోతుంది కదా, లేక ఒక డోలో 650 వేసుకుంటే తగ్గిపోతుంది కదా, సో మెడికేషన్ తీసుకుంటే తగ్గిపోతుంది కదా, సో జ్వరం వస్తే అదేం ప్రాణాపాయం కాదు కదా అనేటువంటి ఒక ధైర్యం నీలో ఉంటుంది. అదే ఆ మినిమం నాలెడ్జ్ కూడా నీకు లేదనుకోండి, బాబోయ్ నాకు జ్వరం వచ్చింది, నేను ఏం చేయాలనేటువంటి ఒక టెన్షన్. కాబట్టి మానవులైన వారు ఈ దినాన్న ఇలాంటి అవగాహన లేమితో మాత్రమే వారు దేవుని యొక్క సంతోషానికి దూరం అయిపోతూ ఉన్నారు. చూడండి, భక్తుడు దైవజనుడైనటువంటి పౌలు జీవితాన్ని కానీ మనం చూసిన వారమైతే, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8-10 మనం చూస్తున్నప్పుడు ఆయన తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి వివరిస్తూ తెలియజేస్తూ అంటాడు, ఆయనకు కొన్ని శరీర బలహీనతలు ఏర్పడినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టగా, దేవుడు నా కృప నీకు చాలు, ఓ భక్తుడైనటువంటి పౌలు, నా కృప నీకు తోడుగా ఉంది కదా, ఎందుకు వర్రీ అవుతూ ఉన్నావు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతూ ఉన్నావు, నీకెందుకు ఈ భయాలన్నీ కూడా అని ఎప్పుడైతే ధైర్యపరిచాడో, ఇక భక్తుడైనటువంటి పౌలుకు ఎటువంటి భయం లేదు, అధైర్యపడడం లేదు. ధైర్యాన్ని పొందుకొని దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం చేత అతడు బలాన్ని సంపాదించుకొని అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కాబట్టి నేను నా బలహీనతలందు, నాకు కలిగినటువంటి ఉపద్రవములు యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రిజాయిస్ ఇన్ హిస్ పెయిన్? నిజమే, తనకు బాధ కలుగుతూ ఉన్నప్పుడు, ఉపద్రవాలు ఎదురవుతూ ఉన్నప్పుడు, బలహీనతలు కలుగుతూ ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా ఆనందించగలడండి? ఇది నిజమేనా, వాస్తవమేనంటే నిజమే. భక్తుడైనటువంటి పౌలు జీవితంలో ఆయనకు జరిగింది. ఆయన తన సొంత జీవితాన్ని ఒక సాక్ష్యముగా దినాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే దేవుని స్నేహితులారా, కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాగ్దానం అతనికి తోడుగా ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఆయనతో కూడా ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు ఆయనకి ఏమి ఇస్తున్నాడు? నిరీక్షణ ఇస్తున్నాడు. నిజమే దేవుని స్నేహితులారా, ఇది నాన్న మానవులమైనటువంటి మనము కూడా దేవుడు మనకు ఇన్ని భాగ్యాలు ఇస్తూ ఉన్నా మనకు మన అనుదిన జీవితంలో ఉండేటువంటి టెన్షన్స్ని బట్టి కావచ్చు, లేక మనకు ఉండేటువంటి సఫరింగ్స్ బట్టి కావచ్చు, కుటుంబ కలహాలను బట్టి కావచ్చు, ఉద్యోగంలో ఉండేటువంటి వర్క్ టెన్షన్స్ని బట్టి కావచ్చు, ప్రెషర్స్ని బట్టి కావచ్చు, ఇంకా అనేక రకములైనటువంటి టెన్షన్స్ ద్వారా లేక కారణాల ద్వారా మానవుడి దినాన్న సంతోషింపలేకపోతూ ఉండవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వలన పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకొని దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు. ఆ ఆదరణ ద్వారా నువ్వు సంతోషించేటువంటి భాగ్యాన్ని పొందుకోగలవు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుకొని ముగించుకున్న వారమైతే, భక్తుడు దైవజనుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ ముందు ఆయన అంటాడు కదా, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నిజమే, మానవులమైనటువంటి మనము ఆనందించుట దేవుని యొక్క చిత్తము. వి షుడ్ రిజాయిస్. కాబట్టి దేవుని బిడలమైన నీవు నేను మనమందరమును కూడా ఈ వాక్యము చేత
పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకొని దేవుడు అనుగ్రహించేటువంటి ఆదరణను పొందుకొని ప్రతి విషయంలోనూ కూడా ధైర్యముగా ఉంటూ ఈ లోకమందు దేవుడు మనకు అనుగ్రహించుతున్నటువంటి భాగ్యములను బట్టి, దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదములను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించుతున్నటువంటి ఆశీర్వాద విధానాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా సంతోషముగా ఉంటూ దేవునికి అన్నిత్యము కృతజ్ఞతాస్తుతులను చెల్లించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుచు దేవుని నామాన్ని మహిమపరచడం ద్వారా మరిన్ని ఆశీర్వాదములను పొందుకొని వర్ధలగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మనెల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్ను దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. దయానిధి అయిన తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనాలు. నీ మహాకృప చేత నాయన ఈ దినాన ఈ రీతిగా నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశమును బట్టి నీకే వందన, నమస్కారములు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఇదిగో భక్తుడు దైవజనైనటువంటి పౌలు ఎల్లప్పుడూ సంతోషించుడి, ఇది ప్రభు యేసు మీ ఎడల కలిగి ఉన్న ఆయన చిత్తము అని తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో తెలియజేసినట్లుగా దేవా, ఇదిగో మానవులమైనటువంటి మేమందరమును నీ చేత సృష్టించబడి నీ రక్షణను పొందుకునేటువంటి మేమందరమును అనునిత్యము నీ యందు ఆనందించుట నీ చిత్తమై ఉంటున్నది అని ఇది నా వాక్యము ద్వారా మేము తెలుసుకోగలిగాం. ప్రభువా, నీకే వందన, నమస్కారములు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యంతో మాతో మాట్లాడి మమ్మను బలపరిచిన నీవు ప్రభువా, ఇదిగో ఈ వాక్యము వినుడి ద్వారా మా అందరకును నీ ఆత్మ సహాయమును అనుగ్రహించి దేవా, ఇదిగో ఆ పరిశుద్ధాత్మ ఇచ్చు ఆదరణను, నిరీక్షణను మేము సంపాదించుకొని మా యొక్క అనుదిన జీవితంలో ప్రతి పరిస్థితుల్లోనూ కూడా నీ యందు నమ్మిక ఉంచి దేవా, ఇదిగో ఈ లోకమందు సంతోషముగా జీవించుచు దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చి నీ నామమును మహిమపరిచేటువంటి చక్కని సదావకాశము, ధన్యత, దీవెన, భాగ్యము ఈ వాక్యమును జ్ఞాపకము చేసుకుని ధ్యానించిన మా ఎల్లరకును దయచేయమని అడుగుతూ ఉన్నాం. దేవా, ఇదిగో మా కుటుంబాలను దేవా, అలాగున్నే మా మందిర ప్రతి విశ్వాసిని కూడా, వారి కుటుంబములన్నింటినీ కూడా, మా గృహాల యందు దేవా, ఇదిగో మా సంఘాలలో ఉండేటువంటి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని కూడా నీ సంతోషము చేత వర్ధల చేసి దీవించి వారు ఊహించుచున్నవి నీ సన్నిధానం ముందు వారు నిన్ను ప్రార్థించు అడుగుతున్నటువంటి కార్యములన్నింటినీ, కోరికలన్నింటినీ నీ చిత్తానుసారంలో నెరవేర్చి వారిని తృప్తిపరిచి దీవించి మహిమను పొందుమని, మరచిన విడిచిన ప్రతి అంశమును బట్టి మమ్మల్ని మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసు పరిశుద్ధ నామమందు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, 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 and again I say rejoice. Rejoice, rejoice.